విజయవాడ రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీసులో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు వరంగా మారుతోంది. ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్న వ్యాపారస్తులపై నిఘా పెట్టిన అధికారులు 400 రెడీమేడ్ దుస్తుల మూటలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. కానీ జరిమానా వసూలు చేయడంలో అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్న తీరు ఈటీవీ ఈనాడు నిఘాలో బయటపడింది. కొంతమంది దళారులు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తున్నారన్న సమాచారంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రైల్వే స్టేషన్లోని పార్సల్ ఆఫీసులో తనిఖీలు చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే వస్త్రాల మూటలను గుర్తించారు. తనిఖీలపై ఉన్న శ్రద్ధ జరిమానా వసూలు విషయంలో కనపడటం లేదు. పార్సల్ ఆఫీసులో మూటలను వేరే ప్రాంతాలకు తరలించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మూటను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఖరీదు అంచనా వేసి పన్ను విధించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల వీటన్నింటికీ కలిపి ఒకే రకంగా పన్ను విధించారు. మూటకు 1300 రూపాయల పన్ను చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలను అధికారులు వసూలు చేశారు. కానీ వస్త్రాల ధరలను బట్టి పన్ను నిర్ణయిస్తే అంతకు మించిన ఆదాయం రాబట్టే అవకాశం ఉంది. రైల్వే వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో గతంలో కోర్టుకు వెళ్లిన సంఘటనలున్నాయి. జీఎస్టీ నిబంధనల ప్రకారం సరుకు ఖచ్చితమైన ధరను రాబట్టేందుకు ప్రతి మూటను పరిశీలించి ధర నిర్ణయించాల్సి ఉంటుంది. వాస్తవ ధరను గుర్తించే ప్రత్యేక యాంటీ ప్రాఫిట్ వింగ్ ను సైతం ఏర్పాటు చేశారు. సరుకును పట్టుకున్న వెంటనే ఈ విభాగానికి సమాచారం ఇచ్చి విడివిడిగా సరుకుల ధరలు నిర్ణయించాలి. కానీ ఇవేం చేయకుండా మొత్తానికి కలిపి ఒకే ధరను నిర్ణయించడంతో వ్యాపారస్తులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తాజాగా అధికారులు పట్టుకున్న మూటల్లో అనేక రకాల రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద మాల్స్ కు సంబంధించిన ఖరీదైన సరుకు దీనిలో ఉంది. వీధి వ్యాపారులకు విక్రయించే సరుకు ధర తక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో విక్రయించే సరుకు ధర ఎక్కువ ఉంటుంది. అయితే అందరికీ ఒకే రకంగా పన్ను విధించడం సరికాదని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ను వివరణ కోరగా పట్టుకున్న మూటల్లో సగం చూశామని, మార్కెట్ విలువ ప్రకారమే పన్ను విధిస్తున్నామని చెబుతున్నారు. తెలుస్తుంది కదా జీఎస్టీ నిబంధన ఆ పెద్ద జీఎం కార్డులో